కలప స్మగ్లర్లు అడవిలో చెట్లు నరికి తరలిద్దామనుకున్నారు. ట్రాన్స్పోర్ట్ కుదరలేదు. అంతలో అటవీ శాఖ అధికారులు రావడం చూసి కొందరు పారిపోయారు. అసలు స్మగ్లర్ను పట్టుకోలేకపోయిన అటవీ సిబ్బంది ఓ మైనర్ను అదుపులోకి తీసుకొని వేధించారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఓ కలప అక్రమ రవాణా కథను సృష్టించారు. పుష్ప సినిమాకి ఏ మాత్రం తీసిపోని స్క్రీన్ ప్లే నడిపిద్దామనుకున్నారు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు గట్టిగా నిలదీసేసరికి అటవీ శాఖ అధికారులు అడ్డంగా దొరికిపోయి నీళ్లు నములుతున్నారు. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధించాలని చూసిన అధికారులను సస్పెండ్ చేయాలని బాధితులు కోరుతున్నారు. వెబ్ సిరీస్లకు ఏ మాత్రం తీసిపోని ఈ డ్రామా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అటవీ పరిధిలో జరిగింది. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కొందరు స్మగ్లర్లు అడవిలో చెట్లు నరికారు. వాటిని తరలించేందుకు ఓ వ్యాన్ మాట్లాడుకున్నారు. అయితే ఇంటి సామాను తరలించడానికి అని చెప్పి వ్యాన్ తీసుకువచ్చి అడవిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో డ్రైవర్ కిరణ్ కు అనుమానం వచ్చి అడవిలోంచి లోడ్ తీసుకురావటం నేరమని, నేను రానని బండిని వెనక్కి తీసుకుపోయాడు. నాకు మొన్న కిరాయి ఒకటి వచ్చింది, న్యూ డాక్స్ నుంచి కిరాయి ఒకటి వచ్చిందండి. భీమవరం నుంచి నందిపాడు నుంచి భీమవరం వెళ్ళాలని చెప్పి కిరాయి వచ్చిందండి. కిరాయి వచ్చిన తర్వాత మా ఓనర్ గారు ఫోన్ చేస్తే మాట్లాడి వెళ్ళమన్నారండి. పొద్దున్నే వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎందుకు కంగారే ఉందిలే, తాగితే వెళ్ళి కడ దగ్గర పడుకోమన్నారండి. నేను పడుకున్నానండి. నైట్ 9:30కి వచ్చాను. వాళ్ళు నాకు ఫోన్ చేశారండి. 5-6 సార్లు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వెళ్ళిపోవాలండి, కొద్దిగా అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి నన్ను రమ్మన్నారు. నైట్ 9:15 గంటలకన్నా తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత నందిపాడు తీసుకెళ్ళదండి. అడవిలోకి తీసుకెళ్తుంటే ఇది ఏంటి, అడవిలోకి ఎందుకు తీసుకెళ్తాను మీరు, ఇది తప్పు కదా, మీరు కలప, మీరు ఏం చేస్తున్నారు, మీరు దొంగకర్రలు వేస్తున్నారా, టేకు మంచాలు వేస్తున్నారా అని చెప్పేసి ఆమె అరిసి నేను బండి వెంటనే వెనక్కి తిప్పుకున్నాను. లోనకు కూడా వెళ్ళలేదని అసలు నేను లోనకు కూడా వెళ్ళకుండా అడవిలోకి వెళ్ళే అంత అవసరం మీకేంటి, కుదరదో, బండి వెనక్కి తిప్పుకొని వచ్చేసండి. వచ్చేసి నేను వినాయపురం కాట దగ్గర ఆగానండి, గుడి దగ్గర కూడా ఆగానండి. ఆగి చాలాసేపు ఆగిన తర్వాత అశ్వరావుపేట వచ్చేసాను. మా ఓనర్ గారు ఫోన్ చేసి ఇలా తేడాగా ఉందండి, వచ్చేసానండి అని చెప్పేసి చెప్పారండి. చెప్పిన తర్వాత కూడా పొద్దున్నే మళ్ళీ శనక్కాయ కిరాయికి వెళ్ళి దాని కింద ఉందన్నారు. అది కూడా చెక్ చేసుకున్నారు, దింపుకున్న తర్వాత ఆ నైట్ నన్ను అక్కడ ఆపి నన్ను అన్ని దెబ్బలు కొట్టారండి సార్. నన్ను ఆ దెబ్బలన్నీ మీకు చూపించుకోలేకపోతున్నాను సార్. నేను అన్ని దెబ్బలు కొట్టి నాతో 10 సంతకాలు పెట్టించుకున్నారు సార్. చెట్ల నరికివేత సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు వచ్చి ఇద్దరిని అదుపులోనికి తీసుకోగా ప్రధాన నిందితులు పారిపోయారు. వారిలో మణి అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి అతని ఇంటికి వెళ్లారు. అతను లేకపోవడంతో అతని కొడుకైన మైనర్ బాలుని తీసుకెళ్లి అవమానకరంగా తిట్టి వేధించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. కొల్లాపరం చేస్తారు, ఏం జరిగిందో నాకు తెలియదు. నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్లారు, జీబీ వచ్చి ఎక్కించుకెళ్లారు. జీబీ వచ్చి నన్ను మా వాళ్ళు ఇంటికి నేను బండి ఎక్కించిపోతానని వినలేకుండా జీబీ ఎక్కించుకెళ్లారు. తీసుకెళ్ళి మధ్యాహ్నం అన్నం పెట్టకుండా సాయంత్రం దాకా ఉంచారు. ఎంత బతికిలన్నా వదలలేదు. నేను స్మగ్లర్ కొడుకు అని అన్నారు. మా అమ్మను కూడా మా ఫ్యామిలీని మొత్తం ఎకలాలుగా మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మేమేం మాట్లాడలేకపోయాం. మాకు దీనికి దానికి అసలు ఏ సంబంధం లేకుండా మాకు ఏ సంబంధం లేదు, కానీ మళ్ళీ ఇరికిచ్చారు. అంటే ఇలా నా కొడుకులను వదలకూడదు అది ఇది అన్నారు. నేనంట స్మగ్లర్ కొడుకు అని అన్నారు. నేను కరెంటు పని చేసుకునేవాడిని, చదువుకుంటున్నాను, కరెంటు పని చేసుకుంటా చదువుకుంటున్నాను, ఐటీఐ చేస్తున్నాను. మైనర్ బాలుని వేధించిన ఘటనపై విమర్శలు రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్లు బాడుగకు మాట్లాడుకున్న వ్యాన్ను ఇందులో ఇరికించారని అటవీ శాఖ అధికారులు స్కెచ్ గీశారు. 2 రోజుల తర్వాత ఆ వ్యాను శనక్కాయల లోడ్తో వెళ్తుంటే దాన్ని పట్టుకొని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. శనక్కాయల బస్తాల కింద కలప దుంగలు పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారని కేసు కట్టాలనుకున్నారు. ఈ మేరకు మీడియాకు లీకులిచ్చారు కూడా. అయితే శనక్కాయల లోడుకు సంబంధించిన యజమాని ఒత్తిడి చేయడంతో ఆ లోడ్ను మరో వాహనంలోకి తరలించారు. అప్పుడు శనక్కాయల బస్తాల కింద ఎలాంటి కలప దుంగలు లేవని అక్కడ తీసిన వీడియోలో స్పష్టంగా ఉంది. అశ్వారావుపేట యూనియన్ ఆఫీస్ తరపు నుంచి కిరాయి వచ్చింది, ఇంటి సామాన్ కిరాయి వచ్చింది. ఇంటి సామాన్ కిరాయి నిమిత్తం నేను నందిపాడు నుంచి భీమవరంకి లోడ్ చెప్పారు. వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన అక్కడ లోడింగ్ కోసం వెళ్ళిన తర్వాత కొంతమంది అనుమానంగా అనుకుంటాం వల్ల ఈ లోడ్ ఎక్కడ కాదు, లోపలికి అడవిలో లోపలికి వెళ్ళాలి, ఇక్కడ మకాంలో ఉంటున్నారని చెప్పని అక్కడ వ్యక్తులు చెప్పిన తర్వాత మేము వెళ్ళాం, ఇలాంటి లోడ్కి వెళ్ళామని చెప్పని డ్రైవర్కి వెనక్కి వేసుకొచ్చేసాడు. బండి అలాంటి లోడ్ మేము పెట్టాము, ఓనర్ మమ్మల్ని తిడతారని చెప్పి డ్రైవర్ వెనక్కి బండి వేసుకొచ్చేసి వినాయపురం వచ్చేసి నా ఫోన్ చేశాడు. ఫోన్ నాకు ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంకో శనక్కాయ లోడ్ కిరాయి వచ్చింది. కిరాయి వస్తే ఆ లోడ్ నేను పెట్టుకున్నాను, అంతా బాగానే ఉంది. తర్వాత లోడ్ అయిన తర్వాత బండి వేరే వ్యక్తులు, బయట వ్యక్తులు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి నా బండి అక్రమంగా తీసుకెళ్లారు. తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర బండిలో కలప ఉంది, దీంట్లో లోడ్లో చేసి
ఈ చెనక్కాయ లోడుతో పాటు కలప కూడా తీసుకెళ్ళి రవాణా చేస్తున్నాం అని చెప్పని నా మీద ఆరోపణలు చేశారు. చేస్తే వాళ్ళ మాట నేను గౌరవించి నా బండి తీసుకెళ్ళి వాళ్ళ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో బండి పెట్టాను. ఆ చెనక్కాయ లోడు వేరే వాహనాల్లోకి మన ఆఫీస్ తరఫు నుంచి వేరే బండిలోకి తిరగొట్టి ఆ లోడ్ పంపించాం. మా సొంత ఖర్చులతో మేమే చేసుకున్నాం. కానీ ఆ బండిలో ఎలాంటి లోడు ఏది లేదు. లోడిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ మనిషి అక్కడ ఫారెస్ట్ అధికారి ఒక మనిషి అక్కడ ఉండి దగ్గర ఉండి బండి లోడు మార్పించారు. వేరే బండి లోడు మార్పించి చెక్ చేసుకున్నారు. బండిలో ఎటువంటి లోడు దాంట్లో లేదు. ఎటువంటి చెక్క కానీ అలాంటిది ఏమీ లేదు. మర్నాటి మధ్యాహ్నం తన వ్యాన్ ఫారెస్ట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్లు జీపీఆర్ఎస్ తో తెలుసుకున్న వ్యాన్ ఓనర్ జగదీష్ ఆ వ్యాన్ ను వెంబడించి దారి మధ్యలో ఆపారు. వ్యాన్ నడుపుతోన్న వేరే డ్రైవర్ ని అతను నిలదీస్తే అటవీ శాఖ అధికారులు తీసుకురమ్మంటేనే తాను వ్యాను బయటకు తీశానని చెప్పాడు. ఎవరు చెప్పు బండి ఎవరున్నాడు? బండి ఆపిన ఎవరు చెప్పు? బండి ఆపిన ఎవరున్నారు? బండిని ఎవరు వేసిరమ్మన్నారు? వాళ్ళంటే ఎవరు? వాళ్ళంటే ఎవరు చెప్పు? బండి సైడ్ ఉంది ఆగనా? అయ్యో ఎవరు చెప్పు? దగ్గర ఎవరు చెప్పు? బండి ఆపమని ఎవరు వేసిరమ్మని ఎవరో ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ గారు. ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ గారేనా? ఇంకెవరు ఆపరమ్మన్నాను? ఇంకా ఈ బండి వేసుకొచ్చారా? నువ్వు ఏ బండి వేసుకొచ్చావు? నువ్వు ఈ బండినా? అప్పటికే అక్కడ వ్యాన్ ఓనర్ కు మద్దతుగా చాలా మంది వచ్చారు. తన వాహనాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారని జగదీష్ నిలదీస్తే అటవీ శాఖ అధికారులు తలాతోకలేని సమాధానాలు చెప్పారు. ఇక 5 గంటల ప్రాంతంలో ఆ బండిని తీసుకొని ప్రైవేట్ వ్యక్తి ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి ద్వారా బండి రాని వ్యక్తితో నా బండి తీసుకొని నందిపాడు వేసుకెళ్తున్నాడు. నేను ఈ బండి నా జీపీఎస్ ఆధారంగా చూసి చెక్ చేసుకుంటే నా బండి పలానా అషారాపేట నుంచి నందిపాడు వెళ్ళే రూట్లో ఉంది. వెళ్ళి బండి ఆపి డ్రైవర్ని ప్రశ్నిస్తే డ్రైవర్ అంటున్నాడు నా నందిపాడు రమ్మన్నారని డ్రైవర్ అంటున్నాడు. నందిపాడు ఎవరు వేసుకెళ్లారు? బండి ద్వారా ఎవరు ఇచ్చారని ఫారెస్ట్ అధికారులు వేసుకురమ్మన్నా వాళ్ళు అంటున్నారు. ఫారెస్ట్ అధికారులను అడిగితే దంపేట రేంజర్ గారు తీసుకెళ్ళమన్నారు. రేంజర్ గారు బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నారా అని అంటున్నారు. ఎక్కడ తీసుకెళ్ళమన్నారు? ఏం తీసుకెళ్ళమన్నారు? అసలు మీ హ్యాండ్ ఓవర్ చేసిన బండి ఏ రకంగా మీరు తీసుకెళ్తున్నారని చెప్పి నేను ప్రశ్నించాను. తర్వాత డ్రైవర్ని అడిగితేనేమో నందిపాడు ఫారెస్ట్ రేంజ్లో తీసుకురమ్మన్నారు, వెహికల్ తీసుకురమ్మన్నారు అని డ్రైవర్ అంటాడు. ఆ డ్రైవర్ లైసెన్స్ లేదు, ఏం లేదు, తాగిన మధ్యలో ఉన్నాడు. నా ప్రైవేట్ వ్యక్తి నా బండి తీసుకెళ్లే వ్యక్తి డ్రైవర్ లైసెన్స్ లేదు, అతను మద్యం దాగున్నాడు. అలాంటి వ్యక్తి తీసుకెళ్లి నా బండి మీ ఫారెస్ట్ అధికారులు ఆధీనంలో నేను పెట్టిన బండిని నాకు తెలియకుండా ఆ దౌర్జన్యంగా బండి తీసుకెళ్లి అక్రమ కేసుని నా మీద బుక్ చేయడానికి ప్లాన్ చేసి ప్రీ ప్లాన్గా చేశారు. అయితే వారు ఆ వ్యాన్ లో కలప దుంగలు పెట్టి ఫోటో తీయడానికే వ్యాన్ ను తీసుకువచ్చారని ఫారెస్ట్ సిబ్బంది తెచ్చిన తాత్కాలిక డ్రైవర్ చెప్పాడని వ్యాన్ యూనియన్ సభ్యుడు కనకరాజు అంటున్నారు. ఆటోతో కుర్రాన్ని తీసుకెళ్లి దాన్ని వేసుకుని రింగ్ తిరుగుతుంటే వానరైన మా యూనియన్ సభ్యుడు వానరైన వ్యక్తి దాన్ని చూశాక ఓట్లపల్లి రోడ్డు ఎస్ఆర్ బంక్ కాడికి వెళ్ళాక ఆఫ్ చేసి యూనియన్ సభ్యులు యూనియన్ సభ్యులు అందరు యూనియన్ సభ్యులు మొత్తం సహకరించారు. ఎత్తున వచ్చారు ఫారెస్ట్ వాళ్ళు చీవేసుకుని దాన్ని ముందుండి తీసుకెళ్తుంటారు. తీసుకుని ఎక్కడికి ఏంటంటే డ్రైవర్ని మేము గట్టిగా పేసిచ్చాం. అప్పటికి ఫారెస్ట్ వాళ్ళు 4 ఉన్నారు. తర్వాత మేము ఎప్పుడైతే జనం పోగాయేమో ఈ లోపల ఫారెస్ట్ సార్ మరి 10 మంది బళ్ళు వేసుకుని వచ్చారు. పోతే ఒక సార్ని అడిగితే ఎక్కడ సార్ అంటే లేదు సార్ ఇలా పాలవన్స్ రోడ్డు ఇటు కాదు కదా సార్, ఇటు నుంచి వెళ్ళి దంపేట నుంచి వెళ్ళిద్ది కదా సార్ అన్నాం. ఇంకోసారి వచ్చాక ఇంకోసారి అంటాడు లేదు మేము అడవిలోకి అది ఆయిల్ కూడా నేను వచ్చామన్నారు. రింగ్లో బంకులు ఉంది, ఇటు నుంచి సార్ ఆయిల్ ఓట్లపల్లి రోడ్లో ఆయిల్ బంకులు ఉన్నాయి అని చెప్పి అడిగాం. డ్రైవర్ని గట్టిగాడికి ఇంకోసారి అడిగితే ఫారెస్ట్లోకి మన మొక్కలు నరికారు, ఆ దొంగలు పట్టుకోలేక దొరకలేదు, పరారులో ఉన్నారు. ఆ మొక్కలందరూ వేసి ఫోటోలు తీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పి డ్రైవర్ ఒప్పుకోండు. ఎక్కడో ఎవరో చెట్లు నరికితే వారిని పట్టుకోవడం చేతకాక మైనర్ ని హింసించి ఆ నేరం తమ మీద పడకుండా ఉండడానికి సంబంధం లేని కేసులో మమ్మల్ని ఇరికిస్తున్నారని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కేసులు పెడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకొని అక్రమంగా తమ డ్రైవర్ చేత సంతకాలు పెట్టించుకున్న కాగితాలు తమకు ఇప్పించి తమ వ్యాన్ను అప్పగించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.